హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. చిన్న వీడియో అండి, తప్పకుండా చూడండి అందరూ. మీగడతో నెయ్యి చేసుకోవడం ఎలా, వెన్నపూస తీయడం ఎలా, ఈజీగా 5 నిమిషాల్లో వెన్నపూస తీయడం ఎలాగో చూపించాను ఈ వీడియోలో. ప్లీజ్ తప్పకుండా అందరూ చూడండి, మీకు యూజ్ అయిద్ది అని చెప్పి వీడియో పెడుతున్నాను అనమాట. అట్లానే నెయ్యి కాచేటప్పుడు మనం అడుగు అంటుతుంది, నల్లగా అయిపోతుంది, మనకి లాస్ట్లో కడుక్కోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది, 2 రోజులు నానబెట్టాల్సి వస్తుంది. అట్లా అవ్వకుండా కూడా సింపుల్ టిప్ అనమాట. మనం నెయ్యి కాచుకునేటప్పుడే కొంచెం అది మెల్ట్ అయిన తర్వాత, కరిగిన తర్వాత చక్కగా స్పూన్తో కలుపుతూ ఉండండి. నేను చూపించినట్టు కలుపుతూ ఉంటే కిందంతా అంటుకున్నదంతా తేలుతుందన్నమాట. మీకు అంటుకోదు, కింద అంటుకొని మీకు పాత్ర అంతా అవ్వదు. అది స్పూన్కి తగులుకొని పైకి వచ్చేసిద్ది అనమాట. మనం కదిలిస్తూ ఉంటే స్పూన్తో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. కమ్మటి నెయ్యి అయితే తయారైద్ది అనమాట. నేనైతే ఇట్లాగే చేస్తాను. అసలు వెన్నపూస సింపుల్ ప్రాసెస్ అండి, సింపుల్గా చూపించాను. కొంచెం మెంతులు అరుగుదలకి మంచిది, నెయ్యిలో అరుగుదలకి మంచిది అని చెప్పి కొంచెం మెంతులు అనమాట. మొత్తం నెయ్యి మొత్తం ప్రిపేర్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసి కొంచెం మెంతులు వేయాలి. తర్వాత ఒక్క 5 మినిట్స్ తర్వాత ఆపేసి తర్వాత కరివేపాకు వేయాలన్నమాట. నేను ఈ 2 వేస్తాను. చాలా కమ్మటి వాసన వచ్చిద్ది, నెయ్యి చాలా బాగుండిద్ది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ చిన్న టిప్తో మీరు ఇదిగో ఇట్లా కలుపుతూ ఉంటే కింద అంటుకోదన్నమాట. మీకు పాత్ర కడగడానికి ఈజీగా ఉండిద్ది, కింద అంటుకోకుండా బాగుండిద్ది. దాన్ని ఏదో అంటారు, నాకు పేరు తెలియదు అనమాట. అట్లా అవ్వకుండా ఉండిద్ది అనమాట, కింద అంటుకోకుండా. నాకు ఫస్ట్ తెలీదు, తర్వాత తెలుసుకొని ఇట్లా చేశాను అనమాట. మా ఆడపడుచు చెప్తే చాలా ఈజీగా అనిపించింది. మీగడ నుంచి వెన్నపూస తీయడం కూడా చూడండి, లాస్ట్ వరకు చూడండి వీడియో. మీగడ నుంచి ఈజీగా వెన్నపూస తీయడం ఎట్లా అని చెప్పి చూపించాను అనమాట. 5 నిమిషాలండి, సింపుల్ ప్రాసెస్. 5 నిమిషాలు. వీడియో లాస్ట్ వరకు చూస్తే తప్పకుండా అర్థమవుతుంది మీకు. స్కిప్ చేయకండి. నేను చూపించిన వీడియో చిన్న వీడియో, లెంతీ వీడియో ఏం కాదు, చిన్న వీడియో. సింపుల్గా చూడండి, మీకు ఇంట్లోనే ఈజీగా నెయ్యి కాసుకోవడం ఎలాగో చూపించాను అనమాట. మీగడ నుంచి వెన్నపూస తీయడం ఎట్లా, నెయ్యి కాసుకోవడం ఎట్లా, ఈ 2 కూడా చూపించాను మీకు. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది. నెయ్యి కాసుకునేది కూడా స్టీల్ పాత్రల్లో కాకుండా ఇట్లా సిల్వర్ పాత్రలో కాచుకోండి. చాలా తొందరగా నెయ్యి కాగిద్ది, చాలా టేస్టీగా ఉండిద్ది. చిన్న టిప్స్ ఫాలో అయ్యి మీరు నెయ్యి కాచుకుంటే చాలా బాగుండిద్దండి. ఇంట్లోనే హోమ్ మేడ్ గీ అనమాట. మనం పాలు తెచ్చుకుంటాము, పెరుగు తోడేస్తాము, మీగడ తీస్తాము, ప్రతి ఇళ్లలో సహజంగా చేసేదే అనమాట ఇది. కానీ నా పద్ధతిలో నేను ఎట్లా చేస్తానో కొంతమంది తెలియని వాళ్ళ కోసం, ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు కదా, నేను ఎట్లా తీస్తాను. ఒక 10 డేస్ అనమాట, 10 డేస్ డీ ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. నేను 10 డేస్ డీ ఫ్రిడ్జ్లో పెడితే నాకు ఇంత గీ అయింది. మీగడ మొత్తం 3 గిద్దలు గీ వరకు వచ్చిందనమాట. చాలా సింపుల్గా ఈజీగా మీగడతో నెయ్యి ఎట్లా తీయాలి, వెన్నపూస ఎట్లా తీయాలి చూపించాను. లాస్ట్ వరకు చూడండి. ఇదిగో ఈ కలర్లో రావాలన్నమాట, మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో. మెంతులు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు వదిలేయాలి. కొంచెం కదుపుతూ 5 నిమిషాలు వదిలేస్తే ఈ కలర్లో వస్తుందన్నమాట. ఈ కలర్లో వచ్చినప్పుడు కొంచెం ఆపేసేసి కరివేపాకు వేయాలి. స్టవ్ ఆపేసిన తర్వాత 1 నిమిషం తర్వాత కరివేపాకు వేయాలి, లేకపోతే కరివేపాకు మాడిపోయిద్ది అనమాట, టేస్ట్ బాగోదు. ఈ చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. గీ అయితే చాలా మంచి స్మెల్ వచ్చి చాలా బాగుండిద్ది అనమాట. మనం బయట కొనుక్కునే నెయ్యిల కంటే ఇంట్లో ఇట్లా చేసుకున్నవే హెల్దీ, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇది మీగడ అనమాట. నేను 10 డేస్ నుంచి డీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన మీగడ. ఒక వెల్లడుపు పాత్ర తీసుకొని ఈ మీగడ అంతా దీంట్లో వేసేయండి. దీంట్లో వేసేసి కూల్ వాటర్ పెట్టుకోండి పక్కన. చాలా సింపుల్గా అండి, మీరు చూస్తూ ఉండండి. 5 మినిట్స్లో మీకు మీగడ అనేది వచ్చేసిద్ది. ఇదిగోండి, ఇట్లా ఒక స్పూన్ తీసుకొని ఒత్తుతూ రౌండ్ తిప్పుతూ ఉండండి. నేను చూపించిన పద్ధతిలోనే ఆ స్పూన్ని కలుపుతూ ఉండండి. కొంచెం ఒత్తుతూ కలుపుతూ ఉండండి అన్నమాట. ఒక 2 మినిట్స్ కలిపిన తర్వాత కొంచెం వాటర్ పోయండి. కొంచెం కూల్ వాటరే తీసుకోండి, తొందరగా అయిపోయింది అనమాట మీగడి. వెన్నపూస కొంచెం నిదానంగా కొద్దిగా వాటర్ పోస్తూ
నేను చూపించిన విధంగా మీరు కలుపుతూ ఉండండి. ఇదంతా మీగడేనండి. ఈ మీగడనే ఇట్లాగే కొంచెం కొంచెం కలుపుతూ ఉండండి. మీరు ఈజీగా 5 నిమిషాల్లో అయిపోయిద్ది. మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదనమాట. మిక్సీలో వేసి మనం అక్కడే నుంచొని గంటలు లేకపోతే మజ్జిగ కవ్వంతో గిలకొట్టి మిక్సీలో వేసుకొని చాలా పాత్రలు అయిపోయి ఇసుక పుడతా ఉండిద్ది కదా. మీగడి వెన్నపూస చేయాలంటే చాలా రిస్కీగా అనిపించిద్ది, చాలా ఇబ్బందిగా అనిపించిద్ది. అట్లా కాకుండా నేను సింపుల్ ప్రాసెస్ చూపించాను. తప్పకుండా చూడండి, మీకు కూడా నచ్చుతుంది ఈ ప్రాసెస్. అయితే నాకు చాలా యూజ్ అయింది. నేను ఇలాగే చేస్తాను. అది కొంచెం వాటర్ పోయండి. మనం 2 నిమిషాలు, నేను తిప్పింది స్పూన్తో 2 నిమిషాలు అనమాట. కొంచెం గంట ఇలాంటిది ఉన్నా పర్వాలేదు. ఇట్లా కొంచెం మనం ఒత్తుతూ తిప్పాలన్నమాట, కలుపుతూ ఉండాలి. మొత్తం ఒక 5 నిమిషాల ప్రాసెస్ అండి. ఎక్కువ అయితే ఏం పట్టదు, ఒక 5 నిమిషాల ప్రాసెస్. మీరు చూడండి, 5 నిమిషాల్లో అయిపోయిద్ది. ఇట్లా కలుపుతూ ఉండండి. మళ్ళీ 2 మినిట్స్ కలపండి. వాటర్ పోసిన తర్వాత 2 మినిట్స్ కలిపండి. నేను 2 మినిట్స్ కలిపాను. తర్వాత ఇంకొంచెం ఎక్కువ ఫుల్ వాటర్ పోసేయండి. ఇప్పటికే అయిపోయింది చూడండి, వెన్నపూస వచ్చేసింది, మనకు తయారైపోయింది. మొత్తం తేలుతుంది, గమనించారా? నేను ఎంతోసేపు కలపలేదు. నేను ఎక్కడా వీడియో స్కిప్ చేయలేదు. వీడియో నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండ్ వరకు ఎక్కడ మధ్యలో కట్ చేయకుండా ఫుల్ పెట్టేశాను అనమాట. అంతే టైం పట్టింది నాకు, ఎక్కువ టైం కూడా పట్టలేదు. కొద్దిగా వాటర్ పోసిన తర్వాత కూడా కొంచెం అట్లా కలపండి. ఇది చూడండి, మీగడ నుంచి వెన్నపూస అయితే ఎంత ఈజీగా వచ్చేసిందో. కూల్ వాటరే ఉంచుకోండి మీరు, పక్కన కూల్ వాటర్ పోసుకొని తిప్పుకోండి, తొందరగా అయిపోయింది ఈజీగా 5 మినిట్స్లో. ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ వేసుకోండి. నేనైతే కూల్ వాటర్తోనే చేసేసాను అనమాట. ఇది ఇట్లా కొంచెం కలుపుకొని చూడండి. ఇప్పుడు చూడండి, నేను దగ్గరగా తీస్తాను. చక్కగా ఈజీగా వెన్నపూస చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. తెలీదు, కొత్తగా వెన్నపూస తీసుకోవాలి మీగడ నుంచి, అట్లా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలో తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది. లేదు ఎప్పుడు డైలీ ఇంట్లో వెన్నపూస తయారు చేసుకునే వాళ్ళకి ఈజీగా పని అయిపోతుంది అన్నమాట. ఎక్కువ లెంతీ ప్రాసెస్ అయితే ఏముండదు, ఈజీగా సింపుల్గా అయిపోతుంది. చూడండి, మీగడ మీరు ఒక 10 రోజులు చాలండి, ఎక్కువైతే స్టోర్ చేసుకోకండి. 10 రోజులు, ఒక 10 డేస్ డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టండి. మామూలు ఫ్రిడ్జ్లో అయితే పెట్టకండి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. మీరు ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు తీసేసి 1 గంట 2 గంటల ముందు బయట పెట్టేసేసుకోండి. బయట పెట్టుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు కూర్చుంటే చాలు, మీకు ఈజీగా మీగడ నుంచి వెన్నపూస వచ్చేసిద్ది అనమాట. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. నేను ఎక్కడా లెంతీ వీడియోలాగా తీసి కట్ చేసి పెట్టడం అట్లా ఏం చేయలేదు. నేను డైరెక్ట్గా వీడియో తీసినట్టు పోస్ట్ చేశాను అనమాట. మీకే అర్థమవుతుంది దీన్ని బట్టి. మా పాప వాటర్ తేమంటే వాటర్ తేవడం కోసం కూర్చున్నాను అనమాట. శుభ్రంగా నీట్గా వెన్న మొత్తం తీసి మంచి వాటర్లో వేసి కడుక్కోండి. కడిగే ప్రాసెస్ కూడా చూడండి, చూపిస్తా నేను. ఇట్లా కడుక్కోండి కొంచెం, అంటే దాంట్లో మజ్జిగ అవి ఉంటాయి కదా, ఆ తెల్లదన్నం మజ్జిగ పోయే వరకు కొంచెం దాన్ని కొంచెం నేను ఏం చెప్పాలి మీకు, కొద్దిగా ఇట్లా మెదుపుతూ కడిగాను అనమాట. విడిపోదు, మనం కూల్ వాటర్లోనే వేసుకోవాలండి. నార్మల్ వాటర్లో అయితే అస్సలు వేయకండి. ఐస్ క్యూబ్స్ అన్నా వేసుకోండి, కూల్ వాటర్లో అయినా వేసుకోండి, అప్పుడు ఇంకా గట్టిగా ముద్దలాగా అవుతుందన్నమాట. ఎంతో సింపుల్గా వచ్చింది కదా. చూడండి ఎంత ఈజీగా మనం వెన్నపూస తీసామో మీగడ నుంచి, అంతే ఈజీగా ఇంట్లోనే కాసుకోవచ్చు అనమాట. నేను ముందు చెప్పినట్లు కాసే పద్ధతి కూడా చూపించాను ఈ వీడియోలోనే. వెన్నపూస తీసే పద్ధతి చూపించాను, మీరు తప్పకుండా ఇట్లా ఫాలో అవ్వండి. ఒక 5 మినిట్స్లో మీగడ నుంచి వెన్నపూస తీయచ్చు. ఒక పావు గంటలో 15 మినిట్స్లో నెయ్యి ప్రిపేర్ అవుతుందన్నమాట. కాసేసుకోవచ్చు దగ్గరే ఉండి జాగ్రత్తగా. కొంచెం ఇట్లా చేసుకుంటే బాగుండిద్దండి. ఎక్కువ రోజులు స్టోర్ చేసుకొని ఎక్కువ మీగడ అయిన తర్వాత, ఎక్కువ వెన్న అయిన తర్వాత కాకుండా ఇట్లా కొంచెం స్టోర్ చేసుకొని 10 డేస్కి ఒకసారి చేసుకోండి. చాలా ఈజీగా ఉండిద్ది, తొందరగా అయిపోతుంది. ఎక్కువ పాత్రలు కూడా అవ్వమన్నమాట మీకు. ఇదిగో ఇట్లా కడుక్కోవాలి కొంచెం.
నేను ఇంతే కడుగుతాను. ఊరకాయ వేసేసి కొద్దిగా అట్లా పైన అయితే కడగను. కొంచెం బాగానే కడుగుతాను అన్నమాట. మజ్జిగ అవన్నీ అట్లా అవ్వకుండా 2-3 సార్లు అయితే కొద్దిగా నీట్గా కడుక్కోండి. శుభ్రంగా ఉండిద్ది. తెల్ల నీళ్ళు వచ్చే వరకు కడుగుతాను నేను. 2 సార్లైనా, 3 సార్లైనా, 4 సార్లైనా ఆ వాటర్ అనేవి అట్లా తెల్లగా ఉన్నాయి కదా, మంచిగా మన మంచినీళ్ళు ఎలా ఉంటే అట్లా వచ్చేదాకా కడుగుతాను అనమాట నేను. ఇంకా కడిగే ప్రాసెస్ అంతా చూపించలేదులే అండి మీకు, విసుగు పుట్టిద్ది లెంతీ వీడియో అయిద్దని చెప్పి మామూలుగా కడగడం వరకు ఇట్లా కడుక్కోండి అని చెప్తున్నాను అనమాట. ఇట్లా ప్రిపేర్ చేసుకోండి. చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోయింది అనమాట. మా వీడియోస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో చూసేటప్పుడు లైక్ చేయండి అండి. ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని. మీకు ఎవరికైనా యూజ్ అయ్యిద్ది అనుకుంటే షేర్ చేయండి. ఎట్లా అనిపించింది వీడియో, వెన్న తీసే విధానం ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి. ఏదో ఒకటి మీకు ఎట్లా అనిపించిందో ఆ పద్ధతే కామెంట్ చేయండి. లేదు ఇంకొంచెం ఈజీగా మాకు ఈ ప్రాసెస్ తెలుసు అనైనా కామెంట్ చేయండి. లైక్ అయితే చేయండి అండి. ఇప్పటివరకు వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలానే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్లో అందరికీ గుడ్ బై చెప్పే ముందు అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి మళ్ళీ చెప్తున్నాను. మనస్ఫూర్తిగా నేనేదో ఊరికే వీడియో కోసం అయితే చెప్పట్లేదన్నమాట. ఈ మాటలు ఎప్పుడు ఒకళ్ళు బాగుండాలి అని కోరుకుంటే మనం కూడా బాగుంటామన్నమాట. అందుకని నేను ఎప్పుడూ అందరూ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి అనే కోరుకుంటాను. అందరికీ మంచి జరగాలి అనే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అయ్యిద్ది అనుకుంటే షేర్ చేయండి. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అందరికీ. థ్యాంక్ యూ. వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళ